చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో చేయాలని, కానీ ఇప్పటికి కుదిరింది. జొన్న ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. స్పెషల్లీ పద్మ గారు ఈ వీడియో మీకోసమే, మీరే కదా అడిగారు. 1 గ్లాస్ మినపప్పుకి 1.5 గ్లాస్ జొన్నలు, 2 గ్లాసుల రవ్వ సరిపోతుంది. నేను ఇడ్లీకి లూజ్ ఇడ్లీ రవ్వ అయితే యూజ్ చేస్తాను. కొంతమంది రైస్ కూడా యూజ్ చేస్తారంట. నేను చెప్పే ప్రాసెస్ అయితే రవ్వ ఇడ్లీకి. నేను జొన్న ఇడ్లీ ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైము. జొన్నల్ని మినపప్పుని 11ంటికి నానబెట్టి నైట్ 9ంటికి రుబ్బాను. రవ్వను మాత్రం పిండి ఇంకొక గంటలో రుబ్బుతామనంగా నానబెట్టుకుంటే సరిపోతుంది. జొన్నలతో పాటు నానబెట్టాల్సిన అవసరం లేదు. జొన్నలు మినపప్పు ఎంత ఎక్కువగా నానితే ఇడ్లీలు అంత సాఫ్ట్గా వస్తాయి. నేను యూజ్ చేసింది అయితే పొట్టు మినపప్పుని మంచిగా వాష్ చేసుకొని జొన్నల్ని పొట్టు మినపప్పుని కలిపేసి ఈ కన్సిస్టెన్సీలో పిండి అయితే రుబ్బుకున్నాను. రవ్వని మంచిగా వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. 1 గంట సేపు నానిన రవ్వని ఇలా పిండుకొని ఆ పిండిలో కలిపేసుకోవడమే. ఓవర్ నైట్ బయటే పెట్టేసుకోవాలి. పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి.